నమస్తే అందరికీ. యెమెన్ దేశంలో ఉరిశిక్ష ఖరారై ఈరోజు 16వ తారీఖున ఉరి అమలు చేయాలన్న అక్కడ దేశ షరతులతో ఆ యెమెన్ దేశంలో అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడి దాదాపు కేంద్ర ప్రభుత్వం కొంతవరకు చర్యలు తీసుకున్న తర్వాత అయినా కేఏ పాల్ గారు అక్కడికి వెళ్ళి ఆ దేశస్తులతో కూడా మాట్లాడి నిమిష అనే ఒక అమ్మాయి ఉరిశిక్షను ఖరారు కాకుండా ఆ ఉరిశిక్షను వెంటనే అమలు చేయకుండా నిన్న రకరకాలుగా అక్కడ ఆ దేశంలో మాట్లాడి ఒప్పించి ఆ ప్రయత్నాన్ని ఆపడం జరిగింది. ఉరిశిక్షను అమలు చేసే ప్రయత్నంలో కేఏ పాల్ గారు చొరవ తీసుకొని ఆ ఉరిశిక్షను ఆపే ప్రయత్నం చేశారంటే చాలా గ్రేట్ సార్ మీరు. అదేవిధంగా విదేశాంగ నాయకత్వం కూడా, విదేశాంగ మంత్రులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. దాదాపు 10 రోజుల నుండి నిమిష అనే అమ్మాయికి అన్ని విధాలుగా ఇండియా సపోర్ట్ చేసింది. అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉరిశిక్ష నుంచి తప్పించాలి అన్న ఒక దృఢ సంకల్పంతో చాలా వరకు మెసేజ్లు ఆ వేటు న్యూస్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇంకా రకరకాలుగా భారత ప్రభుత్వానికి ప్రజలందరూ అండదండగా ఉండే విధంగా అన్ని విధాలుగా ఒక మంచి ఆలోచన విధానాలతో అమ్మాయికి ఉరిశిక్షను తప్పించే విధంగా ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సొసైటీలో బతికేటప్పుడు, ఉన్నప్పుడు, జీవించేటప్పుడు ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తూ మనిషి మానవత్వంతో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు మానవత్వంతో ముందుకు వెళ్ళలేకపోతే మినిమం నీ వరకు నువ్వు బతికే విధంగా ఇబ్బందులకు గురి కాకుండా, ఇబ్బందులకు వేరే వ్యక్తులను ఇబ్బందులు పెట్టకుండా చాలా జాగ్రత్తగా బతికే విధంగా ఉండాలని కూడా ప్రజలందరికీ తెలియజేస్తాను.